తెలుగుదేశం పార్టీ ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. అది కూడా సోషల్ మీడియా వేదికగా. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 సమన్వయంతో ఉన్నాయా లేదా? ఎంతవరకు గ్రౌండ్‌లో సర్దుకుపోతున్నారు అనేది గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న కార్యకర్తలందరికీ తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ డామినేషన్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది జనసేన అనేది. అందుకే ఇద్దరి మధ్య విభేదాలు గ్రౌండ్ లెవెల్‌లో వివాదాలు పెరుగుతున్నాయని అందరికీ తెలిసిన విషయం. అయితే సోషల్ మీడియా వేదికగా దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే చాలామంది కోవట్లు ఉన్నారు అనేది. గతంలో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఎవరికైనా గుర్తుంటే చాలా వరకు కోవట్లు ఉన్నారు, వాళ్ళందరూ పని చెప్తాము అనేది వైసీపీకి సంబంధించి. నిజంగా ఆ సీన్ నేను కూడా ఆ వీడియో పెట్టాను, చూడొచ్చు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కోవట్లు అన్నారా, లేదంటే ఇందులో కోవట్లు తయారవుతున్నారా అనేది ఒకటి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో కూడా అదే మాట చెప్పుకొచ్చారు. ఏమని? కొంతమంది వైసీపీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి జనసేన, టీడీపీ మధ్య చిచ్చు పెడుతున్నారు, కానీ సమన్వయంతో ఉండాలి, ఆ గొడ్డల పార్టీ ఉచ్చులో పడద్దు అనేది. నిజంగా ఎవరు పడతారు? అసలు తెలుగుదేశం పార్టీ, జనసేనలో కరుడు గట్టిన టీడీపీ, జనసేన కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అంటే పడదు. ఇంకా వాళ్ళు ఎందుకు వైసీపీ ఉచ్చులో పడతారు? ఒక రకంగా వైసీపీ మీద విద్వేషం పెంచాలన్న ప్రత్యర్థి పార్టీ కాబట్టి తప్పేం లేదు, విద్వేషం పెంచాలి, పెంచుతూనే ఉండాలి. కానీ ఫేక్ ఖాతాలు ఉంటే ఉండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వైసీపీ కండవాలు వేసుకొని జగన్ విమర్శించట్లేదా ఓపెన్గా? అది ఫేక్ కాదా? మా జగనన్న కొంతమంది చేయట్లేదా? అలాగే తెలుగుదేశం పార్టీ విషయంలో వేలు చేయట్లేదు. ఓకే, అది ఒక పబ్లిసిటీ స్టంట్గా వాళ్ళు మార్చుకున్నారు. కాకపోతే దాన్ని ఇప్పుడు అఫీషియల్ చేసేసి అఫీషియల్గా ప్రకటించడం, నేరుగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ప్రకటించడం అంటే ఓకే, సోషల్ మీడియాలో ఆ సమన్వయం ఏర్పాటు చేయాలి ముగ్గురు మధ్య అని అనుకుంటున్నారు. కానీ మధ్యలో వైసీపీని దోషిగానో బూచిగానో చూపించి కోవట్లు ఉన్నారు అని చెప్పడం అంటే తప్పంతా వాళ్ళ మీద దోశాడు. కానీ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి, తర్వాత ఇంటి బయట వాళ్ళ మీద ఒక మట్టి వేయడమో, దుమ్ము వేయడమో, లేదంటే బుర్ర చల్లడమో చేయొచ్చు. రాజకీయాలు అన్నీ కామన్గా జరుగుతాయి. అలాగని చెప్పి ఈ గ్రౌండ్లో ఉన్న విభేదాలు సద్దుమణుగుతాయా? కాకపోతే కోవట్లు ఉన్నారు మన దాంట్లో, మన వాళ్ళు అందరూ మంచోళ్లే, ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని కోవట్లని ముద్ర వేస్తామనేది ఒక వార్నింగ్గా ఆలోచించుకోవాలి.